చివరి నిమిషంలో టికెట్ కేటాయించారంటే మీరు క్యాంపెయినింగ్ కూడా సరైన సమయం కూడా లేని టైం అది. అంటే ఈ నేపథ్యంలో గురునాథ్ రెడ్డి ఫ్యామిలీని ఎదిరించి గెలవగలమన్న ఒక మీకు ఎలా ఏర్పడింది అంటారు ఆ ధైర్యం అనేది? నాకు రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చాలామంది సమర్థులు ఉంటారు, జనంలో బలం ఉన్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎమ్మెల్యేలు కాలేకపోయిండొచ్చు, మంత్రులు కాలేకపోయిండొచ్చు. తర్వాత మంత్రులైన వాళ్ళు ఎమ్మెల్యేలంతా మేధావులో లేదా సమాజంలో మానవాతీత వ్యక్తులు అని అనుకుంటే చాలా పొరపాటు. వెధవులు చాలామంది, ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నాం ఈ సమాజంలో. కాకపోతే కొందరికి ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి ఎడారు ఉంది, ఎడారిలో ఒక్కొక్కసారి బెంజ్ కారు దొరుకుతుంది ప్రయాణం చేయడానికి, ఇసుకలో బెంజ్ కారు పోదు. ఒకసారి 200-300 ఫీట్ విడుతున్నటువంటి ఒక సీసీ రోడ్స్ ఉంటాయి, ఒక హైవే 4 లైన్ దీంట్లో. అక్కడ వచ్చే వాళ్ళకి ఒంటని ద్వారా పోయే పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఒంట ఆ రోడ్డు మీద పోలేదు. అదే బెంజ్ కారు సిమెంట్ రోడ్లోనో ఈ ఒంటని ఎడారిలో ఇస్తే సునాయాసనంగా బయటకెళ్ళాం. రాజకీయాల్లో కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు టికెట్లు రావడం, తర్వాత వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్నప్పుడు టికెట్లు రాకపోవడం, ఈ విధంగా పలు రకాలుగా ఉంటాయి. కొంతమంది అదృష్టంతో అధికారం వస్తుంది. బీనారాయణ రెడ్డి కుటుంబం గౌరవాల్లో ఏదో మానవాతీతమైన వ్యక్తులు కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుచరుడుగా కరెక్ట్గా 89లో బ్రహ్మాండమైన కాంగ్రెస్ గాలి ఇచ్చేటప్పుడు టికెట్ ఇచ్చారు, వచ్చారు. తర్వాత పలు రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అంతే తప్ప నేను ఏదో ఎమ్మెల్యే అయితే గొప్పతనం కాదు. నాకు కరెక్ట్ టైంలో మన సీట్ ఇచ్చారు. నాకున్న అనుభవాన్ని రాజకీయాల్లో కానీ కార్యకర్తల్లో ఉండేటువంటి అసంతృప్తి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో 20 ఏళ్ళుగా లేదనే దీంతో కార్యకర్తలు కష్టపడ్డారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు ప్రజలు. అన్ని రకాలు కలిసి వచ్చి ఎన్నికల్లో వచ్చాం. ఎవరి వల్ల వచ్చింది మాత్రం కాదు ఇది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను కూడా చాలా కాస్ట్లీ అయిపోయి, డబ్బు లేనిదే ఎవరు కూడా రాజకీయం చేయలేని పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఓటర్కి 1000 నుంచి 1500, 2000 ఇట్లా పోటీలు పడి ఇస్తూ ఓట్లు వేయించుకునే తరుణంలో మీరేం డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే విజయం సాధించామంటారా? వేరే వాళ్ళ మాదిరి నేను కొంత ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పలేని పరిస్థితి లేదు. ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తాను, ఎన్నికల్లో కొంత ఖర్చు అయింది వాస్తవమే. కానీ నా ప్రత్యర్థి 14 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ నియోజకవర్గంలో. ప్రజలు ఈ నియోజకవర్గంలో కొంత కమ్యూనిస్ట్ భావాలు, తలమిల్ నాగిరెడ్డి గారు మరి ఇన్స్పిరేషను, లేదా ఇతరత్ర అనేక సందర్భాల్లో. అంటే ఉదాహరణ నీలం సంజీవ్ రెడ్డి గారు గొప్ప వ్యక్తే. సంజీవ్ రెడ్డి గారు ఎంపీగా ఓడిపోయారు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఓడిపోయారు. అంతోన్ రెడ్డి గారిని గెలిపించారు. కారణం ఏంటి? తలమిల్ నాగిరెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు పోటీ పెట్టినప్పుడు బావబామర్దులు తలమిల్ నాగిరెడ్డి గారిని గెలిపించారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నవాడు లేనివాడు, అంటే అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, అధికారం ఉండేటువంటివన్నీ ప్రజలు కొంత అసహించుకునే పరిస్థితి, కొంత ఆదరించలేని పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో కంపారిజన్ చూసి బెటర్ ఆప్షన్ని తీసుకుంటారని ఈ నియోజకవర్గం స్పెషాలిటీ. ఆ విధంగానే సిపిఐ రామకృష్ణ ఎమ్మెల్యే గెలిచాడు. ఆ రోజు బీనారెడ్డి రెడ్డి మీద సిపిఐ రామకృష్ణ గెలిచాడు. 99లో బీనారెడ్డి రెడ్డి మీద 3000తో ఓడిపోయాను. ఆ పొద్దు నాకు అధికారం ఉంది మున్సిపల్ చైర్మన్గా. సో గవర్నమెంట్ అట్లా ఈ విధంగా పలు రకాలుగా అనేక ఈక్వేషన్స్ వల్ల ఇది వస్తుంది తప్ప ఇతరత్ర ఏమీ కాదు. బీనారాయణ రెడ్డి కుటుంబం అనేటువంటిది చేసింది ఏమీ అనేది ప్రజలు, నేను ఒక ప్రత్యర్థిగా చెప్పడం, రాజకీయ ప్రత్యర్థిగా చెప్పడం సరైనది కాదు. ప్రజలు ఇక్కడ మంచిని పెంచుతారు, చెడుని చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు కూడా ఉంది. అందులో భాగంగానే ఎన్నికల్లో కూడా నన్ను డబ్బు ఇవ్వమని, లేదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజీవ్ గాంధీ కాలనీ ఒక పంచాయతీ ఉంది. మార్నింగ్ నుంచి తిరిగాను. 3 o'clock 2 hours ముందు పోలింగ్ బంద్ అయ్యేటప్పుడు నేను కారులో వస్తూ ఉంటే ఒక 15-20 మంది మహిళలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చారు. వస్తే కారు ఆపాను అని నేను అనుకున్న డబ్బు అడగడానికి వచ్చారని. సార్ మీ వాళ్ళు కొంతమంది నాకు డబ్బు ఇవ్వలేదు, అయినా కూడా నీకు ఓటేసినాం సార్ అంటే, అడుగుతారేమోనే 1000-2000 ఏమన్నా ఇద్దామా అనే ఆలోచన ఉన్నప్పుడు ఇట్లా ముక్కి డబ్బుల కోసం కాసరు వచ్చింది, మాకు మంచి పని చేస్తే చాలు సార్ అన్నా. నాకు నిజంగా ఐ షెడ్ టీయర్స్. ఆ కార్లో కూర్చున్న తర్వాత కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే పేదవాళ్ళు. అందుకనే ఆ పంచాయతీ కూడా నేను దత్తత తీసుకున్నా. ఆ రాజీవ్ కాలనీలో పట్టాలు లేనివాడు ఉండకూడదు, గుడి అన్ని ఇళ్ళు కట్టాలా, తర్వాత మంచినీళ్ళు కావాలా, అదొక ఆదర్శంగా చేయాలనే నేను తీసుకొని ఇన్స్పిరేషన్, రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉంది ఇన్స్పిరేషన్, అయినా కూడా దాన్ని తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నాను. అక్కడే శిల్పారామం డెవలప్ చేస్తున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి. జూన్ 2 నాటికి మీరు
ఎమ్మెల్యేగా అయి కూడా 2 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ 2 ఏళ్లలో మీరు అనంతపురం నగరంలో కానీ అనంతపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి సాధించారంటారు? నేను 2 సంవత్సరాలే కదా, మొదటి సంవత్సరము 2 సంవత్సరం 2 కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశాం. ఎవరైనా చేశారో నాకే తెలియదు కానీ వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇంటింటికి కూడా పంపించాం. దాంట్లో ఒకటే, నేను ఎన్నికలకు అయినప్పుడు 4 ప్రధాన అంశాలు పెట్టుకున్నాను.